లడ్డు వివాదంపై టీటీడీ అత్యవసర సమావేశం కొనసాగుతోంది. టీటీడీ పరిపాలనా భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఆలయంలో చేపట్టాల్సిన సంప్రోక్షణపై చర్చిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు, ఆగమ పండితులతో టీటీడీ ఈవో శ్యామలరావు చర్చిస్తున్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైట్, ఆలయంలో జరగాల్సినటువంటి సంప్రోక్షణ విధి విధానాలకు సంబంధించి ఎప్పుడు ఎలా చేయాలనే దానికి సంబంధించి టీటీడీ అత్యవసర సమావేశం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇందులో ఈవో అలాగే మిగతా ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, అంటే గడిచిన 2 గంటలుగా ఈ సమావేశం కొనసాగుతున్నది. తిరుపతిలోని టీటీడీ ప్రధాన పరిపాలన భవనంలో ఈవో శ్యామలరావు అధ్యక్షతన మొత్తం ఆగమ సలహా మండలి సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఇప్పటికే శ్రీవారి లడ్డు విషయంలో కొంత దోషం చోటు చేసుకుంది, కొంత అపవిత్రం అయింది. ఈ నేపథ్యంలో ఈ దోష నివారణకు ఎలాంటి మార్గాలు అవలంబించాలన్న అంశంపైనే ప్రధానంగా ఈ మీటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే కొంతమంది ప్రధాన అర్చకులు కావచ్చు, ఇతర జియంగార్లు కావచ్చు, ఆలయంలో శుద్ధి చేపట్టాలి, అట్లాగే మహా సంప్రోక్షణ జరపాలి, పుణ్యాహవచనం నిర్వహించాలి అని డిమాండ్ లేవనెత్తున్న నేపథ్యంలో స్వయంగా ఈవేళ టీటీడీ ఈవో ఆలయ ఆగమ సలహాదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. వారి నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతున్నారు. ఇట్లాంటి ఒక దోషం జరిగినప్పుడు, ఇట్లాంటి ఒక కార్యక్రమం తప్పిదం జరిగినప్పుడు ఆ దోష నివారణకు అనుసరించాల్సిన మార్గాలు ఏంటి, ఆగమ శాస్త్రం ఏం చెబుతోంది అన్న అంశంపైనే ఆయా రంగ నిపుణులతో టీటీడీ ఈవో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వారి సూచనల మేరకు ఒకవేళ ఆగమ సలహా మండలి సభ్యులంతా కూడా ఆలయంలో శుద్ధి నిర్వహించాలి, అట్లాగే మహా సంప్రోక్షణ చేపట్టాలి అని కానీ ఖచ్చితంగా అందరూ ఏకాభిప్రాయంతో సలహా ఇస్తే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి అధికారికంగా చేరవేసి అటు నుంచి స్వయంగా ఈ విషయాన్ని టీటీడీ ఈవోనే వెల్లడించే అవకాశం ఉంది. బహుశా అంటే దాని మీద ఇంకా కూడా తుది నిర్ణయం తీసుకోలేదు. మొత్తంగా ఈ సాయంత్రంలోగే ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న అంశం పైన టీటీడీ నుంచి అధికారికంగా ఆ సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది. మురళి, అయితే శ్రీవారి పోర్టు దగ్గర నుంచి ఆలయ ప్రాంగణం అంతా, అలాగే దిట్టలు తయారు చేసేటువంటి ప్రాంగణం అంతా కూడా శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా, సంప్రోక్షణ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా, ఆ విధంగా సమాలోచనలను చేస్తున్నారా? ఖచ్చితంగా, అంటే ఆలయం కంప్లీట్ గా శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అక్కడ అని కాకుండా దాదాపు 4 మూలలా కూడా ఆలయ శుద్ధి చేపట్టాలంటే మనం నిన్న టీటీడీ ఈవో మాటలు విన్నాం. నిజంగా ఏదైతే కల్తీ నెయ్యి వచ్చిందో మొత్తం 10 ట్యాంకర్ల నెయ్యి వచ్చింది. అందులో 6 వినియోగించేసాము, 4 మాత్రం వెనక్కు పంపామన్న నేపథ్యంలో అంటే టీటీడీ పరంగా ఆలోచించినప్పుడు తప్పు జరిగింది, కొంత దోషం చోటు చేసుకుంది అని మనం భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇందుకు పరిహారంగా ఎట్లా చేయాలా, శుద్ధి కార్యక్రమాలు కానీ ఎలా చేయాలా అన్న అంశంపైనే ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మీరు అన్నట్లు మహాసంప్రోక్షణ కానీ లేదా ఆలయ శుద్ధి పుణ్యావచనం జరిపితే మొత్తం ఆలయంలో అణువణువు మూల కూడా చేపట్టాల్సి ఉంటుంది. మొత్తం పాత్రలంతా కూడా శుభ్రం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో టీటీడీ ఎలా ముందుకెళ్లబోతుంది అనేది మరి కాసేపట్లో ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మొత్తం ఇది ఒక కీలకమైన సమావేశంగానే మనం భావించాల్సి ఉంటుంది. సునీల్, ఓకే మురళి, ఫాలో అవ్వండి. సమావేశాన్ని మొత్తం అయిపోయిన తర్వాత స్టూడియోకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.